పూర్వం ఒక గ్రామంలో సుబుద్ధి దుష్టబుద్ధి అనే ఇద్దరు స్నేహితులున్నారు. వారు చిన్ననాటి నుండి స్నేహితులు. వారు చిన్న చిన్న పనులు చేస్తూ కలిసిమెలిసి కొంతకాలానికి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక కలిగింది. వారు వ్యాపారం చేసి ధనం సంపాదించుకొని రావాలని ఇల్లు విడిచి వెళ్లారు. దారిలో వారికి ధనంతో నిండి ఉన్న బిందె ఒకటి దొరికింది. దానిని తీసుకొని ఇద్దరూ ఆ ధనాన్ని చెరిసగం తీసుకుందామని ఇళ్లకు బయలుదేరారు. పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రివేళ ఊరి బయట ఒక చెట్టు కింద వారా బిందెను పాతిపెట్టి ఏదో ఒకరోజు మరలా అదేవిధంగా ఇద్దరూ వచ్చి బిందెను తీసుకొని పోవచ్చని, అలా చేస్తే గ్రామస్తులకు తమపై అనుమానం రాదని, అసూయ కలగదని వారు నిర్ణయించుకొని ఎవరిళ్లకు వారు వెళ్లారు. దుష్టబుద్ధికి ఆశ పెరిగింది. ఆ బంగారు నాణేని మొత్తం తానొక్కడే కాజేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి ఒక్కడే వెళ్లి ఆ బిందెను చెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నాడు. కొన్నాళ్ల తరువాత సుబుద్ధి వచ్చి, మిత్రమా, మనం దాచిన ధనం గల బిందెను తెచ్చుకుందాంరా అన్నాడు. దుష్టబుద్ధి అతని వెంట బయలుదేరి వెళ్లాడు. ఇద్దరూ చెట్టు కింద తవ్వారు. ఎంత తవ్వినా ఎంత వెదికినా బిందె కనపడలేదు. దుష్టబుద్ధి సుబుద్ధితో, దుర్మార్గుడా, నన్ను మోసం చేస్తావా? ఇక్కడ దాచిన బిందేమవుతుంది? నీవు నాకు చెప్పకుండా ముందుగానే వచ్చి తీసుకొనిపోయి ఏమీ ఎరుగని వానివలే నాటకమాడుతున్నావా అని కోపంగా పలుకగా, సుబుద్ధి, మిత్రమా, దేవుని సాక్షిగా నాకేమీ తెలియదు. మన రహస్యము ఇంకొకరికి తెలిసే అవకాశమే లేదు. బిందేమైందో ఎవరు కాజేశారో అంతా వింతగా ఉంది అనగా, నీ మోసపు మాటలు నా వద్ద చెల్లవు. మర్యాదగా నా వాటాధనం నాకివ్వు, లేదా రాజుగారికి ఫిర్యాదు చేస్తా అని దుష్టబుద్ధి అతన్ని బెదిరించాడు. సుబుద్ధికి ఆ మాటలు ఎంతగానో బాధ కలిగించాయి. అప్పుడు సుబుద్ధి, నా మాట నమ్మనిచో నేనేం చేయగలను? నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో, అన్నిటికీ ఆ భగవంతుడిదే భారం అని అతడు చెప్పాడు. దుష్టబుద్ధి రాజుగారికి ఫిర్యాదు చేశాడు.